సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 17వ తారీఖు లగాయితూ మే 23వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ధనురాశి వారికి ఈ వారంలో సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి 6వ స్థానమందు రవి, 6వ స్థానమందు బుధుడు, 7వ గురువు యోగిస్తూ ఉన్నటువంటి గ్రహాలు. వీరితో పాటు చంద్రుడి యొక్క బలం కూడా ఉన్నది. ప్రత్యేకించి రవి యొక్క మార్పు వీరికి చాలా కలిసి వస్తుంది. షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నారు. అంటే 6వ స్థానమందు రవి ఉండడం ఏ పనినైనా సరే ప్రారంభం చేయడానికి, దాన్ని పూర్తి చేయడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాల్ని రవి ఇస్తూ ఉంటారు. అలాగే సౌఖ్యవంతమైనటువంటి రోజులు గతంలో లేవా అంటే ఉండవు. ఎందుకు? దేహాలస్యం మనస్తాపం సుహృత్కేశం ధనక్షయం అన్నారు. అంటే బద్ధకం అధికంగా ఉండడమో, శరీరం సహకరించలేకపోవడమో, లేదా మన అనుకునేటువంటి వాళ్ళు మనకి ఇబ్బంది పెడుతూ ఉండడమో, ఇలా అనేక రకాలుగా బాధలు కలుగుతూ ఉంటాయి ధనురాశి వారికి గతంలో. మరి ఇప్పుడు కొత్త బంధువులు మనకి సానుకూలంగా ఉండడం, కోడళ్ళు కానీ, అల్లుళ్ళు కానీ, లేకపోతేనేమో పిల్లలు కానీ, భార్య కానీ, లేదా భర్త కానీ, ఇటువంటి వాళ్ళు మనకి సహకరిస్తూ ఉండడాన్ని ఈ వారంలో చూడవచ్చును. అలాగే సౌఖ్యవంతమైనటువంటి రోజులు. ప్రతిరోజు చాలా కష్టపడుతూ ఉంటే ఈ వారంలో కొంత సుఖపడుతూ ఉంటారు. అంత కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉండవు. అలాగే యత్ర కార్యార్థ సాధనం, ప్రతి పని కూడా ముందుకు సాగుతూ ఉంటుంది. ఇక్కడ బుధుని యొక్క బలం చాలా ముఖ్యం. ఆయన లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించడానికి ఉపయోగపడతారు. అటు ఇంటర్వ్యూల్లో మనం సక్సెస్ అవ్వాలి అన్నా, పోటీ పరీక్షల్లో విజయం కావాలి అన్నా, దేశాంతరాల్లో మనం సక్సెస్ అవ్వాలి అన్నా, ఒక ఉన్నతమైనటువంటి పదవీ ప్రాప్తి కలగాలి అన్నా, దేనికైనా సరే ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది. ఆర్థిక సంబంధమైనటువంటి బాధలు తొలగడానికి, అనారోగ్య సమస్యలు తొలగడానికి, కుటుంబ సమస్యలు తొలగడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. మొత్తం మీద ధనురాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులు కొంత పర్వాలా. అయితే ఇక్కడ శనేశ్వరుడు ఇచ్చేటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితము, కుజుడిచ్చేటువంటి వ్యతిరేకమైన ఫలితము కొంత ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏం చెప్పినా వాళ్ళ మాటిచ్చుకుని వెళ్ళకూడదు. అలా వెళితే మాత్రం ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ వారంలో ధనురాశి వారి ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మకర రాశి.